అదొక ఈరోజు ఈరోజు 4 గంటలకు అందరూ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు. ఒక డ్రకోనియన్ చట్టాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 6 నెలలుగా నేను నా రచ్చబండలో దీని గురించి రచ్చ చేస్తూనే ఉన్నా. అమల్లోకి రాదు, ఆపుతాడని అనుకున్నా. మరి మొన్న అమల్లోకి వచ్చాక ఆ అగ్గి గట్టిగా రాజుకుంది. ఎంత దారుణం అంటే ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం, మీ ఆస్తికి మీరు యజమాని కాదు, మీ ఆస్తికి యజమాని. జనరల్గా యజమాని దగ్గర ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఉంటాయి. మీరు ఎవరన్నా ఎక్కడన్నా అప్పు చేశారనుకోండి బ్యాంకులో, అంతే కదా, జెరాక్స్ కాపీ ఇస్తానండి బ్యాంకర్ గారు, ఇది మీరు పెట్టుకోండి అంటే జెరాక్స్ కాపీ పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. మరి మీరు అప్పు తీసుకుంటే ప్లెడ్జ్ డాక్యుమెంట్ కావాలని బ్యాంకర్ అడిగినప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ జగ్గడ పెట్టుకుంటాడు, నా దగ్గర పెట్టుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాం మనం? అంత బుద్ధి లేని పెదవాళ్ళలాగా ఉన్నావా? అంటే మన ఒరిజినల్ ఏమో ప్రభుత్వం అట్టి పెట్టుకుంటుందా, మనకేమో ఎందుకు పనికిరాని జెరాక్స్ కాపీ ఇస్తాడా? ఎలా నమ్ముతారు కలెక్టర్ ఆఫీసుల్ని? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న టైటిల్స్ ప్రస్తుతానికి మన ప్రైవేట్ వాళ్ళ టైటిల్స్ అతని దగ్గర లేవు. కలెక్టర్ ఆఫీసులు, తాలూకా ఆఫీసులు, తహసీల్దార్లు, ఈ బిల్డింగ్లన్నీ ఉంటే విశాఖపట్నంలో మందు మీద డబ్బు రేజ్ చేస్తూ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ తాకట్టెట్టేశాడు. వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ తాకట్టెట్టేసినాడు వైజాగ్ని క్యాపిటల్ చేస్తాడంట. అంటే అసలు ఎంత ఎర్రిపప్పులు అనుకుంటున్నాడు అసలు మనం? వీడు ఎవరు నమ్ముతారో? అందుకే వైజాగ్ వాళ్ళు నమ్మట్లేదు. కలెక్టర్ ఆఫీస్ తాకట్టెడతా అంట, అద్భుతమైన రాజధాని కడతా అంట, అతను ఉండటానికి మటుకు 500 కోట్లు ఎట్టి వాళ్ళకి సమాధానం చెప్పు. కలెక్టర్ తాకట్టెట్టావు, తహసీల్దార్ ఆఫీస్ ఎత్తు తాకట్టెట్టావు, ఎన్నిటికీ సమాధానం చెప్పు. సో ఇప్పుడు మన డాక్యుమెంట్లకి జెరాక్స్ కాపీలు ఇచ్చేలాగా అసలు సోషల్ మీడియాలో ఇందాక సినిమా చూసా. సినిమా అంటే 2 minutes రియలిస్టిక్, అంటే 24 గంటలు అవ్వదు కానీ బట్ రియలిస్టిక్. ఏంటది? ఎవరో తిరుపతి వెళ్తారు, ఇంటికి తాళాలు వేసుకుని నీట్గా, వెనక్కి వచ్చేటప్పటికి ఆ ఇంట్లో ఎవడో ఉంటాడు వైఎస్ఆర్ కండువా వేసుకుని. ఏంటంటే ఇల్లు నాకు జగన్ ఇచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నీ డాక్యుమెంట్ జగన్ దగ్గర ఉంది, అది మాకు ట్రాన్స్ఫర్ చేశాడు జగను అంటాడు. ఏడుసేవాడు ఆడేవాడు ట్రాన్స్ఫర్ చేయడానికి. అసలు 4 ఇళ్ళు ఉన్నారు పక్కన, నీకు నేను ప్రూవ్ చేస్తాను ఇది నా ఇల్లే అని అంటే 4 ఇళ్లలోంచి కండువాలు వేసుకుని వస్తారు. వీళ్ళు ఏదో లబోదీపమంట మరి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటే మరి ఆయన జీవో ఇచ్చి రద్దు చేస్తాడనమాట. ఇప్పుడు అది నిజంగా జరగబోతోంది అతి త్వరలో. ఈరోజు మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా మా నియోజకవర్గంలో చాలా చోట్ల అన్ని గ్రామాల్లోనూ చేస్తున్నాం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ చెత్త, ఈ పిచ్చి జీవోని, దానికి మళ్ళీ ఏదో కలరింగ్ భారతీయ జనతా పార్టీ చెప్పిందండి. భారతీయ జనతా పార్టీ చెప్తే 18 రాష్ట్రాల్లో ఎందుకు చేయట్లా భారతీయ జనతా పార్టీ? అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? అంటే ఒరిజినల్ నీ దగ్గర పెట్టేసుకుని జెరాక్స్లు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? ఏం మాట్లాడతారు? ఒకసారి ఇది ఫోకస్ చేయ బాబు. ఇది ఆ చెత్త జీవో, ఇది మీకు నెట్లో దొరుకుతుంది. ఏ అసెంబ్లీకి అసెంబ్లీ ఇక్కడ నేను ఇచ్చినట్టే ఇలాగ జెరాక్స్ కాపీలు అన్ని గ్రామాలకి, మాకు 74 గ్రామాలు అన్నిటికి పంపించాం ఈ జీవోని. అలాగే
ఏదో ఒక ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఈ పిచ్చోడి శాసనాలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి, ఒక డాక్యుమెంట్కి జెరాక్స్ కాపీ తీసి, అంటే రేపు జగన్ మనకి ఇవ్వబోయే కాపీ లాంటిది అనమాట, అది తీసి ఒరిజినల్ మటుకు భద్రంగా ఉంచుకొని ఈ జీవోని, ఒక ఆస్తి నకలు పత్రాన్ని కాల్చేయండి, ఇలాగ పెట్టి కాల్చేయండి. అలా కాలిపోతూ ఉండాలి. మనకి జూన్ 5, జూన్ 4 రిజల్ట్ వస్తుంది. 3-4 రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం జరిగిన కొద్ది గంటల్లోనే శాశ్వతంగా మనకి ఈ జీవో నుంచి రక్షణ వస్తుంది. మన ఆస్తి, మన తాతలు తండ్రులు మనకిచ్చిన ఆస్తి, మనం మన కొడుకులు మనవళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వాలి అనుకున్న ఆస్తి మన దగ్గరే ఉంటుంది. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం తాలూకా ఆఫీసు తాకట్టెట్టినట్టు కొన్ని పార్కులు కూడా పెట్టేశాడని తెలిసింది. మరి తాకట్టెట్టేసినట్టు మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి డబ్బులు లేపడానికి వేసిన ఈ కుతంత్రం కోసం తెచ్చిన ఈ రాజశాసనాన్ని, అంటే ఈ రాజపత్రాన్ని మనం తగలబెట్టి, ఈ తగలబెట్టినందువల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం వస్తుంది. ప్రజలందరికీ కూడా ఇది ఎంత పనికిరాందో తెలుస్తుంది. పాపం దీని గురించి ఏదో గొప్పగా చెప్పడానికి పెద్దలు పెద్దిరెడ్డి గారు, కొత్త సత్యబాబు గారు కూడా తాపత్రయపడుతున్నారు. లేదు మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, అది మంచిదే అని చెప్పి పిచ్చి మాటలు చెప్తున్నారు. ఒరిజినల్ నీ దగ్గర ఉంది, నీ జెరాక్స్ కాపీ నాకు ఇచ్చి నువ్వు మంచిదంటే ఎవరు నమ్ముతారా? అందులో అసలు డిస్ప్యూట్ ఉందంటే డిస్ప్యూట్ రెజల్యూషన్కి పులివెందులో ఉన్న రెడ్డిని అందరినీ తీసుకొచ్చి వేసేయచ్చు. అంత పవర్ పెట్టుకున్నారు. అసలు లోవర్ కోర్ట్స్కి వెళ్ళడానికే లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. ఇలాగా అతి దారుణంగా ప్రతి లైను కూడా ఎలాగ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టచ్చో దానికి దారుణమైన స్కెచ్ వేసుకుని పథక రచన చేసినట్టుగానే ఈ జీవో కాపీ ఎంత విస్తృతమైన కాపీ అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే చదివితే వెన్నులోంచి చలిపడుతుంది. 45 పేజీలు, ఇది మొదటి పేజీ, ఇది ఆఖరి పేజీ. 45 పేజీలు. ఈ 45 పేజీల ఆర్డర్ది జీవో. మరి దీన్ని ముందుగా మనం కాల్చి మన యొక్క తీవ్ర నిరసనని, మన ఆస్తి మీద మనకున్న హక్కుని మనం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తీవ్ర నిరసనని, ఈ జీవోని, ఒక జెరాక్స్ కాపీ ఆఫ్ సమ్ డాక్యుమెంట్ని తగలేసి, ఎందుకంటే వాడిచ్చే, ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచ్చే ఆ జెరాక్స్ కాపీ ఇప్పుడు మనం తగలబెట్టే జెరాక్స్ కాపీతో సమానం అన్న ఆ భావన ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇంకా నిరక్షరాస్యత మనలో ఉంది. ప్రజలు తెలివైన వాళ్ళే, కానీ నిరక్షరాస్యత ఇంకా ఎంతో కొంత ఉన్న కారణంగా మనమందరం కూడా, ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, అమ్మ జగన్మోహన్ రెడ్డి వస్తే నీ ఇల్లు ఎవరికో తాకట్టెడతాడమ్మా, నీ ఇల్లు కాదు అని చెప్పి స్పష్టంగా ఉంటుందో లేదో ఎవరో చెప్పలేడు, గ్యారంటీ లేదు. సో అది స్పష్టంగా అందరికీ చెప్పి ఈ రాక్షసి చట్టాల నుంచి ప్రజల్ని బయటపడేవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నేను 4 గంటల తర్వాత నా నియోజకవర్గంలో తగలబెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తాను. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లో ఈ చీకటి జీవోని తగలబెట్టి మనం అందరికీ కూడా 5 గంటల లోపు వెళ్ళిపోవాలి మెసేజ్లు. ఎందుకంటే 5 గంటల తర్వాత మనం సోషల్ మీడియాలో ఎటువంటి
ఎవరికి ఓటేయమని అడగకూడదు, ఎటువంటి మెసేజ్లు ఇవ్వకూడదు. కాబట్టి 5 గంటల లోపు ఈ తీవ్ర నిరసన తెలియజేసి మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒరిజినల్స్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. డూప్లికేట్స్ కావాలంటే డూప్లికేట్ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేసుకోవచ్చు. అదర్వైజ్ కూటమికి, అంటే కూటమిలో ఎక్కువ స్థానాలు పోటీ చేసే చంద్రబాబు నాయుడు గారు, సరే కూటమి తర్వాత అంతా ఒకటే, ఎవరైనా స్థానాలు పోటీ చేసినా. సో కూటమికి ఓటేయండి. అత్యధిక స్థానాలు, నేను 175 అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అన్నాడని నేను అన్నాను. బట్ అత్యధిక స్థానాలు, చరిత్రలో ఎన్నడూ రానన్ని స్థానాలు మీరు ఈ కూటమికి ఇచ్చి, మరి అక్కడ కేంద్రం సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించుకుందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే మా పార్టీ అధ్యక్షుడు అని చెప్పి నేనేదో పొగుడుతున్నానని చెప్పి అనుకోవద్దు. నిన్న మా ఊర్లో మీటింగ్ అయింది, మిట్ట మధ్యాహ్నం. అప్పటికే ఆయన రావడం ఆలస్యమైంది, అయినా జనం వేచి ఉన్నారు. మండు టెండలో 25 నిమిషాల్లో వెళ్ళిపోవాలి, ఇంకా 4 ప్రోగ్రాంలు ఉన్నాయని కూడా ఉన్నప్పటికీ మరి ఆయన ఓపికగా 40 నిమిషాల సమయం ఆయన కేటాయించి మాట్లాడటం జరిగింది. నేను చెప్పిన గ్రామ సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా మళ్ళీ ఆయన పేర్కొని, RRR చెప్పినవన్నీ కూడా నేను విన్నాను, తప్పకుండా అవన్నీ చేస్తాను అని కూడా చెప్పారు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, ఇక్కడ ఎండ, ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళేటప్పటికి విపరీతమైన, అదే గన్నవరం వెళ్ళేటప్పటికి విపరీతమైన వాన. ఎందుకంటే వాతావరణంలో మార్పులు మీరు చూస్తున్నారు. అక్కడ కూడా గొడుగు వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో జిల్లా. అసలు ఏంటి ఆ వయసు అనేది ఇట్స్ ఓన్లీ ఏ నెంబర్. మనకు డిటర్మినేషన్ ఉంటే మరి సాధించలేనిది ఏమీ లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి